అనురాగ తరంగాలు ఆఖరి భాగం. నేను శోభ కూడా ప్రేమించుకున్నాం. ఆమెను వదిలి ఒక్క క్షణం ఉండలేను. దానర్థం ప్రేమికులైన మీకు తెలుసును. అయితే నువ్వు అంత గాఢంగా ప్రేమిస్తే ఈ త్యాగం చెయ్యలేవా? లేదు, ఈ విధమైన త్యాగం రాణించదు. ఆమె జీవితం శారీరకంగా మానసికంగా నాశనం కావటానికి నేను త్యాగం చెయ్యను. ఒక్క మాట తల్లిగా చెప్పండి, కన్న కొడుకును పసిబిడ్డగా ఉన్నప్పుడు ఎంతసేపు వదిలి ఉండగలిగారు? ఎవరికైనా ఇచ్చేసేవారేనా? మధు, అనవసరంగా వెధవ ప్రశ్నలు వెయ్యకు. నేను నా కొడుకును మరొకరికి ఇవ్వటమేమిటి? ఈ రెండు ఒకటి కాదు, పరిస్థితులు వేరు. లేదమ్మా, ఆ బిడ్డలో సగభాగం శోభ. శోభకు ఆ బిడ్డపై సర్వ హక్కులు ఉన్నాయి. శోభ అలా చేయదు, ఇచ్చేస్తుంది. ఆమె సోఫా చేతి మీద గుద్ది చెబుతుంటే మధు ఆశ్చర్యపోయాడు. అవును, ఇచ్చేస్తుంది. కానీ 9 నెలలు మోసి కన్నబిడ్డనిచ్చేసి మానసికంగా కృంగిపోకుండా ఉంటుందా? ఇప్పుడు ఏమీ లేనప్పుడు ఓ దానికేం చేసేస్తాను అనిపిస్తుంది. కానీ తనలో పెంచుకున్న పాపని ఇచ్చివేసే సమయం వస్తే ఆ బాధ ఎలాంటిదో, అది ఎంత అసాధ్యమో ఆమె కానీ మీరు కానీ గుర్తించలేరు. అట్లా కాదు, శోభ మోడర్న్ గర్ల్, బాధపడదు. నేను కూడా మోడర్న్ బాయ్నే అమ్మా. కానీ నాకు భార్యగా వచ్చే ఆమె నన్ను భర్తగా స్వీకరించేదిగా ఉండాలే గాని భర్త చాటున వ్యవహారాలు నడిపేదిగా ఉండకూడదు. ఈ విషయంలో నేను ఓల్డ్, పాతకాలం వాడినే. మధు, అంత అసహ్యంగా శోభ విషయం మాట్లాడకు. ఆయన కరుకుగా అంటే ఆమె కూడా అంది. అవునమ్మా, నిజం చెప్పాను. దీనికి మరొక పంచదార పూత పూసిన చక్కటి మాట లేదు. అన్ని అసహ్యకరమైన పదజాలమే ఉపయోగించాలి. అయితే ఆమెను పెళ్ళెందుకు చేసుకుంటున్నావు? చక్కగా మాకు బిడ్డనిచ్చేశాక పెళ్లి చేసుకుని ఉండొచ్చు. ఏ బాధ ఉండదు. అలాంటి స్త్రీని ఎవరు పెళ్లాడతారు? విధవను, పరిత్యజింపబడిన స్త్రీలనే వివాహం చేసుకోవటానికి ముందుకు రాని మేము ఇలాంటి పాపకు తల్లై ఆ బిడ్డను కని పారేసి, అలాగనే అనుకోండి, ఇచ్చేసిన ఆమెను ఎవరు పెళ్లి చేసుకుంటారు? నువ్వు చాలా ప్రేమిస్తున్నావుగా, నువ్వు చేసుకోకూడదు? చేసుకుంటాను, నాకేం అభ్యంతరం లేదు. కానీ పవిత్రంగా పెరిగిన శోభ ఒక వ్యభిచారిణిగా నలుగురి నోట నానటం నేను సహించలేను. ఇది చాలా రహస్యంగా జరుగుతుంది. మధు వికటంగా పెద్దగా నవ్వాడు. రహస్యమా? ఎవరికి? ఇప్పటికే చాలామందికి తెలుసు. శోభ కన్న వెంటనే ఇచ్చేస్తే అర్థమైపోతుంది. అట్లా కానవసరం లేదు. ఆ బిడ్డ చచ్చిపోయాడని చెప్పొచ్చు. ఆమె నోట ఆ మాట రాగా మధు విచలితుడయ్యాడు. అమ్మా, ఏమిటి? మీకేమైంది? ఆ పిల్ల చచ్చిపోయిందని చెప్పి మీకు ఇవ్వాలి. నిజంగా చనిపోతే, కడుపులో చనిపోతే? మధు, స్టాప్ ఇట్! ఆయన తీవ్రంగా ఒక్క కేక వేశాడు. లేదు, అది కూడా సంభవమే. ఎన్ని ప్రయత్నాలు చెయ్యాలి? కొన్ని విజయవంతమైనవి అవకరాలుగా తయారైతే. మధు, గెట్ అవుట్! కమలం మరిచింది. ఆమె ఆవేశంతో ఊగిపోతోంది. కళ్ళద్దాలు ఆమె కోపానికి ఆటంకం అన్నట్లు వాటిని తీసింది. ఆ కళ్ళు అతి భయంకరంగా, ఆ ముఖం మంటల్లోంచి చూస్తున్నట్లున్నాయి. అవునమ్మా, మీరు ఒకే కోణంలో ఆలోచిస్తున్నారు. కాస్త మెల్లిగా, తెలివిగా ఆలోచించండి. మీ మొండి పట్టుదలతో ఎంతమంది హృదయాల్ని గాయపరుస్తున్నారో. శోభ అనాథ కాదు, ఆమె ఒంటరిది కాదు. ఆమెకు తల్లిదండ్రులున్నారు, తమ్ముడున్నాడు, బంధుమిత్రులున్నారు. కాబోయే భర్తను, నేను, నా పరివారం ఉన్నారు. ఇంతమంది ఆమె జీవితంలో ముడిపెట్టబడ్డారు. ముఖ్యంగా ఆ తల్లిదండ్రులు, వారి హృదయాలు రంపపు కోతకు గురవుతున్నాయి. ఆయన సైంటిస్ట్, ఆయనకు ఈ హద్దులుండవు. రాజుగారు అన్నారు, ఆయన సైంటిస్ట్, కానీ ఒక తండ్రి కూడా. అందున ఆడపిల్లను కన్న తండ్రి, ఇంకా బాధ్యతాయుతంగా ప్రవర్తించవలసిన తండ్రి. మధు, ఎక్కువ మాట్లాడకు. నువ్వు శోభను పెళ్లి చేసుకునే అవసరం లేదు. ఆమెకు డబ్బిచ్చి ఎవడైనా తెచ్చి మేమే పెళ్లి చేస్తాం. కమలమ్మ మళ్ళీ కళ్ళద్దాలు పెట్టుకుంది. మధుకి అసహ్యం వేసింది. అమ్మా, శోభ లాంటి వ్యక్తికి, అమాయకంగా మీకు తన బిడ్డని ఇచ్చేస్తానన్న ఒక ప్రేమమయికి ఎవడినో ఒకడిని తెచ్చి పెళ్లి చేస్తారా? అవును, ఎవడినో ఒకడిని కాదులే, మంచివాడినే. అయితే మరి కన్న తల్లిదండ్రుల నుండి ఆమెను వేరు చేస్తారా? మరి మీరంతా ఇదేదో మహా అపరాధమని కొట్టుకులాడుతుంటే మా కళ్యాణి ఎంత నార్మల్గా తీసుకుంటుంది? అవును, ఆమెకు భర్త, పిల్లలు, ప్రేమలు తెలియవు కాబట్టి, డబ్బుతో అన్నీ జరిగిపోతాయన్న ఒక తప్పుడు అభిప్రాయం ఉంది కాబట్టి. మధు, అది తప్పు కాదు. పిల్లల కోసం ఈ కాలంలో ఎన్నో జరుగుతున్నాయి. చులకన చేసి మాట్లాడకు. నేను చులకన చేయటం లేదు. డబ్బిచ్చి ఎవడినో ఒకడిని తెచ్చి పెళ్లి చేస్తాను అనకపోతే, పోనీ డబ్బిచ్చి ఎవరినైనా తెచ్చి పిల్లవాడిని ఆమె గర్భంలో పెంచి కని మీకిచ్చి వెళ్ళొచ్చుగా. డబ్బులిస్తే బజారు స్త్రీ ఎవరైనా వస్తుంది, లేదా ఏ పేదరాలైనా. మధు, హద్దు మీరుతున్నావు. రాజుగారు ఉగ్రులయ్యారు.
మేమెవరం, మా వంశం ఎలాంటిది, దారిన పోయే స్త్రీని డబ్బుకు తెచ్చుకోమంటావా? నిన్నేమనాలి? అందుకే మీ వంశం, మీరంతా గొప్పవారు, అందుకే గొప్ప బుద్ధితో ఆలోచించమంటున్నాను. వంశానికి తగ్గ మానసిక ప్రవృత్తి ప్రకారం పొమ్మని కోరుతున్నాను. అసలు నిన్నెవరు పంపారు? డాక్టర్ ప్రబోధ్ స్వయంగా వచ్చి మాట్లాడి మధు వ్యంగ్యంగా మధ్యలో తుంచి మాట్లాడాడు. ఒక తండ్రి ఇటువంటి విషయాలను అందున కూతుర్ని గూర్చి ఎలా మాట్లాడగలడు? తల్లిదండ్రుల చాటున పెరుగుతున్న కన్యను మీరు స్వార్థంతో సంస్కారాన్ని విస్మరించి ఈ పనికొప్పించారు. కానీ ఆ తండ్రి అంత సంస్కారహీనుడు కాడు. అంత అభాండం వెయ్యకు. శోభ చిన్నపిల్ల కాదు, మైనర్ కాదు. ఆమె ఇష్టం వచ్చినట్లు చేసుకోవచ్చును. అవును, ఇష్టం వచ్చిన అబ్బాయిని ఎన్నుకొని పెళ్లాడవచ్చును. ఉద్యోగం చేసుకుంటూ తల్లిదండ్రులకు దూరంగా ఉండొచ్చు. కానీ వివాహం చేసుకుని ఎవరికో బిడ్డను కనివ్వటం అనేది నీతి ధర్మ విరుద్ధమైనవి. ఆమెకు లేని బాధ, వేదన మీకెందుకు? మేము పరాయివారం కాము. నేను ఆమెతో నా జీవితాన్ని పంచుకోబోతున్నాను. అందుకే ఈ విషయం మాకు ప్రాణం మీదికి వచ్చినంతగా ఉంది. అసలు నువ్వు పెళ్లి చేసుకోవద్దు, కొన్నాళ్ళాగు. నీ భార్యగా ఉండి ఆమె ఈ బిడ్డను కనటం నీకు ఇష్టం లేదని తెలుస్తోంది. కాబట్టి ఆమెను నీ భార్యగా ఇప్పుడే స్వీకరించకు అందామే. మళ్ళీ మొదటికే వస్తున్నాం. ఆమె ఇదంతా జరిగిన తర్వాత మానసికంగా బాధపడితే, ఒక పెద్ద తప్పు చేసినట్లు ఫీల్ అవుతే, నన్ను నిర్మలమైన మనసుతో స్వీకరించలేకపోతే, తన శరీరం అపవిత్రమైనట్లు తను నాకు తగదన్న నిర్ణయానికి వస్తే, నన్ను వివాహం చేసుకోవటానికి నిరాకరిస్తే, అలాగే ఒంటరిగా కనీసం కన్నబిడ్డను తనదిగా చెప్పుకునే హక్కు లేకుండా ఒక అనామికగా కృంగి కృషించి తన బంగారు జీవితాన్ని మట్టిపాలు చేసుకుంటే, అదే మా భయం. ఇప్పటి వరకు ఆమె ఆలోచనలు గట్టిగానే ఉండొచ్చు, ఒక విధమైన బ్రెయిన్ వాష్ అయింది. కానీ తరువాత మధు ముసలాయన మెల్లగా సమర్థవంతంగా నచ్చజెప్పాలని ప్రయత్నించాడు. మధు, మై బాయ్, ఇవన్నీ మీ భయాలు. ఈ యుగంలో ఎన్నో నూతన పద్ధతుల ద్వారా భార్యాభర్తలు సంతాన ప్రాప్తులవుతున్నారు. ఎవరు ఎవరిని పట్టించుకోరు. లోకం కొంతకాలం విడ్డూరంగా గుసగుసలాడినా ఆ తరువాత మర్చిపోతుంది. ఇంకో విషయం, నువ్వు ఆమెను ప్రాణ సమానంగా ప్రేమిస్తున్నావు కనుక నీ భార్యగా అయిన తర్వాత నీ ప్రేమానురాగాలు ఆమెను పూర్తిగా మార్చివేస్తాయి. నీ పర్యవేక్షణలో ఆమె ఏ విధమైన మానసిక బలహీనతకు లొంగిపోకుండా చేయి. ఆమెకు స్వర్గ సౌఖ్యం చూపించు. అసలు శోభ అలా బాధపడదు. ఆమె చాలా మోడర్న్ గర్ల్. అవును, శోభ చాలా మోడర్న్ గర్ల్. తన ఇష్ట ప్రకారం మీతో ఎస్ అన్నది. కానీ తల్లిదండ్రులను బాధ పెట్టడం ఇష్టం లేక పెళ్లి చేసుకుంటాను అని వాగ్దానం చేసింది. అంటే ఎక్కడో హృదయాంతరంలో ఆమెకు కూడా వివాహానికి పూర్వం గర్భం దాల్చడం అనేది బాధాకరంగానూ అనిపించుండొచ్చు. ఇదేమంత పెద్ద నేరం? ఇందులో ఏమీ లేదన్న తేలిక భావాన్ని ప్రదర్శిస్తున్నదంటే ఆ భయాన్ని కప్పిపుచ్చాలన్న ప్రయత్నం కూడా అయి ఉంటుంది. లేదు, ఆమె రాసే ఉత్తరాలలో అటువంటిది మచ్చుకైనా కనబడదు. మధుకు ఇంకేం పాయింట్లు లేనట్లు ఒక్కసారి లేచి చేతులు పైకెత్తి అంతా అయిపోయింది అన్న భావం స్పృశించేలా గాల్లో ఊపాడు. అతడి దృష్టి కిటికీలోంచి ప్రకృతిని తిలకిస్తోంది. నా జీవితంలో నాకు అనుభవం లేదు. పుస్తకాల్లో చదువుతాం, సినిమాల్లో చూస్తాం. తను గర్భవతి అని తెలియగానే భార్య ఎంత ఆనందిస్తుంది. ఆ సంతోషం పరిపూర్ణత చెంది ఆనంద తరంగాలపై తేలిపోతూ భర్తకు ఆ శుభవార్త చెప్పాలని ఎంత ఉవ్విళ్ళూరుతుంది. మీరిద్దరూ ఆ రోజు ఎంత ఆనందించి ఉంటారు. వయసులో అంత తేడా ఉండగా ఆమె ద్వారా ఒక బాబు ఇంట్లో పారాడుతాడు అని తెలియగానే మీరేం చేశారు? మొదటి భార్య ద్వారా మీకు సంతానం లేదు. రేపు శోభ నా దగ్గరకు వచ్చి ఏం చెబుతుంది? ఆమె గర్భం పెరుగుతుంటే నాలో ఎటువంటి భావాలుంటాయి? ఆ గర్భం మీద చేయి వేసి ఆనంద పారవస్యంతో నా స్వంతం అనుకుని ఆనందపు టంచులను అందుకోగలనా? ఆ థ్రిల్ ఉంటుందా? ఆ గర్భం పెరుగుతుంటే ఆమె నా ఎదుట ఏ ముఖం పెట్టుకుని తిరుగుతుంది? సుస్థి చేసిన ఏదైనా కోరిక ఉన్నా నాతో చెప్పుకోగలదా? ప్రసవించిన తర్వాత మాతృత్వం సిద్ధించిన పరవశత్వం, మధురానుభూతి, ఆనందంతో బిడ్డను పొదివి పట్టుకునేటప్పుడు హృదయంలోంచి వచ్చే అనురాగ తరంగాలు ఉప్పొంగి తీయనైన మధురానుభూతి ఆమెకు అందకపోతే కలిగే నిరాశకు సాటి ఏమీ లేదు. అవును, అందుకే పుట్టిన వెంటనే బిడ్డను చూపించకుండా వేరు చేస్తారు. చూస్తేనే కదా ఆ అనురాగబంధం ఏర్పడేది. ఆమె అంది అదేదో అతి మామూలు విషయమైనట్లు. మధు ఆమె వైపు విషం కక్కుతున్నట్లు చూశాడు. అది క్షమించరాని నేరం, పగవారికి వద్దు. మధు, ఒక మార్గం సూచిస్తాను.
శోభని ఇక్కడ వదిలిపెట్టు, ఆ తర్వాత ఆమెను పువ్వుల్లో పెట్టి నీకు అప్పగిస్తాను. ఆయన అన్నారు, అవును, ప్రాణమున్న శవాన్ని పువ్వుల్లో పెట్టి ఇస్తారు మీరు. ఒక్కటి ఆఖరణ ప్రశ్నిస్తున్నాను, ఇదే మీ కూతురైతే అంగీకరించేవారా? ఆ ప్రసక్తి లేదు, ఆమె కటువుగా అంది. మీ అబ్బాయి ఒకవేళ ఎక్కడో యుద్ధ ఖైదీ అయిపోయి ఉండి బ్రతికి ఉంటే ఇది ఒప్పుకునేవాడేనా? ఆమె మాట్లాడలేదు. మధు కొన్ని క్షణాలు వేచి ఉండి ఆత్రంగా వారి వైపు చూశాడు. జవాబు లేదు. అంటే అజయ్కు ఇది ఇష్టం లేదు. ఒకవేళ తను బ్రతికి ఉండి ఏదో యాక్సిడెంట్లో చిక్కుకుని సంతానం కలిగించే శక్తిని కోల్పోయినప్పుడే ఈ విధమైన బిడ్డను తన భార్య గర్భంలో ప్రవేశపెట్టడానికి అంగీకరించి ఉంటాడేమో. తను ఈ భూమి మీద లేకుండా తన భార్య కానీ ఒక స్త్రీ ద్వారా బిడ్డను పుట్టించడం అనేది అతని ఊహకు తట్టి ఉండదు. తను లేనప్పుడు దాన్ని వారు నాశనం చేసేస్తారు అని అనుకుని ఉంటాడు. న్యాయశాస్త్రం ఈ విషయంలో ఏమంటుంది? మధు లేచాడు. ఆలోచించుకోండి. శోభను ఈ వాగ్దానం నుండి తప్పించండి. కావలిస్తే మీకొకరిని కాదు, ఇద్దరిని చక్కటి పాపలను తెచ్చిచ్చే బాధ్యత మాది. మామూలు తల్లిదండ్రులుండి ఆరోగ్యవంతులైన బేబీలను తెచ్చిస్తాం. మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. వారిద్దరిలో చలనం లేదు. కొంతసేపటికి ఆయన భార్య వైపు చూశారు. ఆమె కళ్ళద్దాలు తీసి పక్కన పెట్టింది. భావరహితములైన ఆ కళ్ళు ఆయనను ఒక బలహీనతకు లొంగదీశాయి. పాపం, గుడ్డిది అన్న భావన ఆయనను అసక్తుణ్ణి చేశాయి. మీరు అంగీకరించకపోతే అందరికీ చెప్పేస్తాను, మీ మీద దుష్ప్రచారం చేస్తాను, స్వార్థంతో ఒక అమాయక జీవితాన్ని బలిగొంటున్నారని ఎలుగెత్తి చెబుతాను. ఆవేశంతో ఊగిపోయాడు మధు. ఆమె నవ్వింది, వికటంగా నవ్వింది. నీ శోభ పేరు 10 నోళ్లల్లో నానటం తప్ప. ఆమె మళ్ళీ నవ్వింది. మధు తలపట్టుకుని కూర్చున్నాడు ఆ సోఫాలో కృంగిపోతూ. అంతులేని చీకటి అగాధంలోకి పడిపోతున్నట్లు ఫీల్ అయ్యాడు. ఆ చీకటిని చీల్చుకుంటూ ఒక దివ్యమైన వెలుగురేఖ కనపడింది. శోభ. తను శోభనే అడగాలి. తను శోభకు బ్రెయిన్ వాష్ ఇవ్వాలి. మధు నిస్సత్తువుగా లేచాడు. మళ్ళీ కూర్చుని వెనక్కి జరబడి కళ్ళు మూసుకున్నాడు. చప్పుడైతే కళ్ళు తెరిచి చూశాడు. ఆమె వెళ్ళిపోతూ కనిపించింది. మధు తలంచుకున్నాడు. స్థాయి పడాలని అతడు శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు. మధు భుజం మీద చేయి పడింది. ఆ చేతి స్పర్శ కర్కశంగా లేదు. కళ్ళు విప్పి చూశాడు. రాజుగారి కళ్ళ నిండా నీళ్లు. సారీ మధు, నీ వాదన సరి అయిందే, కాదనను. కానీ ఆమె గుడ్డిది. ఆమెను ఎదిరించే ధైర్యం నాకు లేదు. సారీ. మధు ఉదాసీనతతో అడుగులేస్తూ వెళ్ళిపోయాడు. రాజుగారు చాలాసేపు ఆ గదిలో కూర్చున్నారు. తరువాత దృఢనిశ్చయుడై తన గదిలోకి వెళ్ళిపోయాడు. తన మీద మోపిన కార్యభారాన్ని మోయలేకపోతున్నాడు మధు. ప్రబోధ్ దంపతులను చూడటానికి ముఖం చెల్లలేదు. వరుసగా 3 రోజులు శోభను గాని కోటిని గాని చూడలేదు. తామందరూ ప్రబోధ్ ఇంటికి వెళ్ళటం, భోజనాలు, శోభను చూసి అందరూ సంతృష్టి చెందటం, పెళ్లి కబుర్లు, ఏర్పాట్లు అన్నీ మాట్లాడుకున్నారు. అవన్నీ మధురమైన తలంపులు. పోనీ ఈ విషయంలో ప్రబోధ్ వాళ్ళు తను ఎందుకంత పట్టుదల వహించి ఉండాలి? దీనికింత సెంటిమెంటల్ ఫూల్స్లా ప్రవర్తించడం ఈ కాలంలో సబబు కాదేమో. స్నేహితుల్ని కలిసి 4 రోజులైంది. ఆ రోజు ఒక ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాడు. అతడి ఇంట్లో లేడు. భార్య హాస్పిటల్లో ఉంది. పురుడొచ్చింది. మధు ఆలస్యం చేయలేదు. వెంటనే శోభ దగ్గరికి వెళ్ళాడు. ఆమె అతన్ని ప్రశ్నించకముందే అన్నాడు, మనం సహాయం చేయాలి. వాడు చాలా లోన్లీగా, వరీడ్గా ఉన్నాడు. మనం సాయం కూర్చోవాలి. శోభ గబగబా కొన్ని పళ్ళు సంచిలో వేసుకొని వచ్చింది. ప్రైవేట్ నర్సింగ్ హోమ్కి వెళ్ళారు. మధును చూడగానే రత్నానికి ఎక్కడలేని ధైర్యం వచ్చింది. సంధ్యవేళ ఆత్రంగా ఆందోళనతో కూర్చునున్నాడు. ఆమె ప్రసవ వేదన పడుతోంది. అక్కడ శోభ తప్ప మరెవరూ లేరు. తల్లి ఉదయం నుండి పడిగాపులు కాచి అప్పుడే ఇంటికెళ్ళింది. ప్రసూతి గృహం వరండా వరకు వెళ్ళొస్తోంది శోభ. ఆమె గ్రహింపుకు పిల్లలు అంటే ఇంకా ల్యాబొరేటరీకి సంబంధించినవే తలంపుకొస్తాయి. ప్రసూతి గృహాలు, ప్రసవ వేదనలు, వేచి ఉన్న వారి ఆందోళన ఆమె ఎప్పుడూ చూడలేదు. ఇవి తనకు సంబంధించినవి కావు, ఎదుటివారి సమస్యలు అనుకునేది. కానీ ఈరోజు ఆ కాన్పు గది బయట కొంచెం సేపు నుంచుంటే ఆమె ఒళ్ళు గగురు పొడిచింది. ఆ ప్రసవ వేదన పడే స్త్రీల కంఠంలోంచి శక్తినంతా కూడదీసి ఒక రిలీఫ్ కోసం బాధ భరిత మూల్గులను బహిర్గతం చేయటంలో వాళ్ళెంత యాతన పడుతున్నది అర్థమైంది. ఎవరో తలుపు తీసి బయటికొచ్చారు. టేబుల్ మీద ఉన్న ఒక స్త్రీ ముఖం కనబడింది. అనిర్వచనీయమైన బాధను అనుభవిస్తున్న సూచనగా ఆమె ముఖం అష్టవంకర్లు తిరుగుతూ పాలిపోయింది. ఎవరో తలుపు మళ్ళీ జారవేశారు. శోభ గుండెలు జల్లుమన్నాయి. ఒక విధమైన నిస్సత్తువ ఆవరించగా నుదురు స్వేద బిందువులతో తడిచిపోయింది.
బెంచి మీద కూర్చుని గోడను ఆనుకుంది. ఎంతసేపు అట్లా కూర్చున్నదో మధు వాళ్ళు వచ్చి తొంగి చూసి వెయిటింగ్ రూమ్లోకి వెళ్ళిపోతున్నారు. ఎందుకో శోభకు ఆ గదికి దగ్గరలోనే ఉండాలనిపించింది. సహస్త్రి బాధను పంచుకోవాలనా, లేదా తను కూడా ఒకరోజు ఇటువంటి పరిస్థితులలో చిక్కుకుని ఉంటుందన్న భయం ఆమెను ఆ బెంచీకి కట్టిపడేసిందా, లేదా ఆ బాధ, ఈ వేదన తరువాత ఏం జరుగుతుంది, దీని పర్యవసానం ఏమిటి, ఈ ప్రసూతి గది చరిత్ర ఆఖరు పుట తిరగవేయాలన్న ఆతృత కాబోలు. శోభ ఒక మారు లేచి వెళ్ళి మధు వాళ్ళను పలకరించింది. వాళ్ళు కాఫీ తాగి ఆమెకు తెచ్చారు. రాత్రి 8:30. రత్నం తల్లి ప్లాస్టిక్ సంచి నిండా కావలసిన వస్తువులు, పళ్ళు, ఒక టిఫిన్ క్యారియర్ పట్టుకొచ్చింది. కానీ అక్కడ ఎవరికీ భోంచేయాలనిపించలేదు. తల్లి శోభను చూసి చాలా సంతోషించింది. రాత్రి 10 దాటింది. స్నేహితుడి కోసం మధు, తల్లి కోసం శోభ ఉండిపోయారు. ఇంకా ఆమె ప్రసవ వేదనలోనే ఉంది. శోభ, మధు ఇంటికి ఫోన్ చేసి చెప్పారు. గంటలు గడుస్తున్నాయి, కానీ ఏ కబురు లేదు. తల్లి బలవంతం మీద ముగ్గురు టిఫిన్లు, పలహారం తిని కాఫీ తాగారు. ఆమె ఏదో మాట్లాడుతూనే ఉంది. క్యార్ క్యార్ అన్న ఏడ్పు. ఇంకో ఆవిడ ఆడపిల్లను ప్రసవించింది. లోపల ఏదో హడావిడి. ఇప్పుడు ఒకటే కంఠం వినిపిస్తోంది. ఆమె అంటోంది, బిడ్డ బయటపడగానే తల్లి అన్ని బాధలు మర్చిపోతుంది శోభ. కొడుకునో కూతుర్నో చూసి మురిసిపోతుంది. ఈ 2 రోజుల నరకయాతన గుర్తుండదు. అంతా మాయ. ఇన్నాళ్ల శ్రమ ఫలితం. పండంటి బిడ్డ. అంతకన్నా తల్లి కోరుకునేది ఏముంది? కంటి నిండా బిడ్డను చూసుకుంటుంది. అంతా సహిస్తుంది. అన్ని బాధలు మర్చిపోతుంది. కొంతసేపటికి తల్లిని, బిడ్డను బయటికి తెచ్చి వేరే గదిలోకి తీసుకెళ్లారు. వారిని చూడగానే హమ్మయ్య అనుకున్నారు. గదిలోకి తల్లి వెంట పాపను తీసుకెళ్లారు. ఆమె తాలూకు మనుషులంతా గబగబా ఆత్రంగా అటుకేసి వెళ్లారు. 2 రోజులుగా పడిగాపులు కాశారు. వాళ్ళు కూడా. 1 గంట కావస్తోంది. శోభకు నిద్రొస్తోంది. కానీ పడుకోవటానికి చోటు లేక అలా గోడ కానుకుంది. ఇంతలో ప్రసూతి గదిలోంచి ఓ దీర్ఘమైన మూల్గు. గోడలోంచి ఆ శబ్ద తరంగాలు ఆమె గుండెల్ని బలంగా తాకినాయి. తుళ్ళిపడ్డట్లు లేచిపోయింది. ఏదో ప్రశాంతత. గాలివాన అనంతరం వచ్చే ప్రశాంతత. వేడి గాడ్పుల తర్వాత సాయం సమయం చల్ల గాలి తాకిడికి మనసు ప్రసన్నమైనట్లుగా ఉందామె మనసు. లోపల పసిబిడ్డ ఏడుపు. ఈ ప్రపంచంలోకి రావటానికే ఇష్టం లేదన్నట్లుగా ఏడుస్తున్నాడు. ఎవరో వచ్చి అన్నారు, సుమన్, బాలకు మగపిల్లాడు. వార్త క్షణాల్లో పాకిపోయింది. తల్లి, కొడుకులు మధు, శోభలు ఎంతో రిలీఫ్డ్గా సంతోషంగా ఉన్నారు. గడియారం 2 చూపుతోంది. 4 గంటల వరకు కునికిపాట్లు పడి ముగ్గురు వెళ్ళిపోయారు. తల్లి మాత్రం ఉండిపోయింది. శోభ కళ్ళల్లో బాబు మెదులుతున్నాడు. సన్నగా, పీలగా 5.5 పౌండ్ల బేబీ. కళ్ళు, ముక్కు, కాలు, చెయ్యి అన్నీ సరిగ్గా ఉన్నాయి. ఏ అవకరం లేదు. పొత్తిళ్లలో తల్లి పక్కలో పడుకునున్నాడు. ఆ తల్లి నిశ్చింతగా హాయిగా పడుకునుంది. ఆమె ముఖంలో సంతృప్తి. గంట క్రితం నరకయాతన అనుభవించిన స్త్రీలో అంత శాంతం, అంత సంతృప్తి చూసి శోభకు ఆశ్చర్యం వేసింది. తనకు ఇదే ప్రథమ అనుభవం. తమ్ముడి పుట్టుక తనకు అతి స్వల్పంగా గుర్తుంది. ఆ తర్వాత ఏ సందర్భంలో కూడా ఆమె ఇటువంటి సంఘటనలో చిక్కుకోలేదు. 2 రోజులట ఎంత బాధపడిందో. అంతా అయ్యాక ఎంత ఆనందం. ఆటోలో కూర్చుని మధుతో అంది, సిజేరియన్ చేస్తామన్నారట. అంతా సవ్యంగా ఉంటే, కేవలం ఆలస్యమే అవుతుందనుకుంటే వద్దన్నాడట మా వాడు. నార్మల్గా పుట్టాడు. అబ్బో శోభ, నా ఫ్రెండ్ ముఖం చూడాలి. ఎంత గర్వం. ఒరేయ్, నేను నాన్ననయ్యానురా. శిఖరాగ్ర భాగాన కూర్చుని నాకు నేనే సాటి. ఈ ప్రపంచమంతా నా పాదాల చెంత ఉంది అనుకుంటున్నాడు. వాడిని అనటానికి లేదు. ప్రతి తండ్రి అలాగే ఫీల్ అవుతాడు. నాకు మా తమ్ముడు పుట్టటం, హాస్పిటల్ అన్నీ బాగా గుర్తు. మా నాన్నగారు ఎంతో గర్వంగా తమ్ముని చూపించారు. మా అమ్మ నవ్వుతూ తెర వెనక ఉన్నట్లు చూస్తూ ఉండిపోయింది. నాకు కూడా ఒక తమ్ముడని చాలా గర్వంగా ఉండేది. థ్యాంక్ యూ శోభ. నువ్వు ఉండటం వాళ్ళిద్దరికీ ఎంతో ధైర్యం. నిన్ను మళ్ళీ తీసుకురమ్మన్నారు. కానీ పెళ్లి పనులలో నీకు తీరికుండదని రాలేమని చెప్పేశాను అన్నాడు ఆమె చేతిని అందుకుని మెల్లగా ఆప్యాయంగా స్పృశిస్తూ. శోభ చేయి చల్లగా ఉంది. అతడు ఎందుకని అడగలేదు. దైవికంగా ఈ సంఘటన ఆమెలోని మానవత్వాన్ని మేల్కొల్పగలిగితే తన సమస్య త్వరగా తేలిపోతుంది. కానీ శోభ వీటన్నింటికీ అతీతమేమో. మధు ఆలోచిస్తున్నాడు. మహామేధావులు కూడా ఒక పరిష్కార మార్గం కోసం ఇంతగా ఆలోచించి ఉండరు. సడన్గా ఒక బ్రహ్మాండమైన ఆలోచన వచ్చింది. వెంటనే కోటి నంబర్ డయల్ చేశాడు. కోటి ల్యాబ్ నుండి ఫోనున్న గదిలోకి వెళ్ళందుకున్నాడు. కోటి, నేను మధుని. మధు, ఎలా ఉన్నావు? ఎందాక వచ్చావు? పెళ్లి కార్డులు
కాస్త ఆగుతావా? నాకు ఒక ఆలోచన వచ్చింది. ఒక మార్గం. నీ సహాయం కావాలి. అదే శోభ విషయం. చెప్పు చూద్దాం. అబద్ధాలు చెప్పాలి. చెబుదాం, పర్వాలేదు హామీ ఇచ్చాడు కోటి. బాగా విను. మధు కంఠం తగ్గించి స్పష్టంగా మాట్లాడాడు. మనం ఒక డాక్టర్ సర్టిఫికేట్ విత్ టెస్ట్ అండ్ రిపోర్ట్ తీసుకొని ఆ ముసలాళ్ళకు చూపిస్తే అర్థమైందా? కోటి కాస్త ఆగి అన్నాడు. అర్థమైంది. శోభకు పిల్లలు పుట్టరు అనేనా? అవును. ఓ అని దీర్ఘం తీసి బాధగా నిశ్వసించాడు కోటి. అదేం అలా అంటున్నావు? మధు నిరాశగా అడిగాడు. మధు, ఐఎమ్ సారీ. ఆ విల్నెస్ శోభ పాజిటివ్, షీఈ్ పర్ఫెక్ట్ అన్న రిపోర్ట్ చూసింది. మెడ్రాస్లో అయ్యాయి అన్ని టెస్టులు. మధు ఆసరా కోసం అన్నట్లు ఫోన్ని 2 చేతులతో గట్టిగా పట్టుకున్నాడు. శోభ ఎట్లా ఒప్పుకుంది? మధు కంఠంలోంచి మాటలు అతి కష్టంగా వచ్చాయి. ఆమెను మెస్మరైజ్ చేసినట్లే అన్నింటికీ ఒప్పుకుంది. ఎక్కడా ఎదురు తిరగలేదు. కోటి, ఎన్ని మార్గాలు కనుగొన్నా చివరికి ఆ మార్గం చివరన పెద్ద అడ్డుగోడ. దానికి నా తల ధన్మని కొట్టుకోవటం తప్పించి ఒక్క ఆశాకిరణం కూడా కానరాలేదు. ఐఎమ్ సారీ. మధుకి కోపం వచ్చింది. నీకు ఆ మాటలు తప్ప మరేం రావా? నేను ఎంత వరీడిగా ఉన్నానో తెలుసునా? నాలో ఒక్కొక్క అణువు శోభను గూర్చి ఎంతగా విలపిస్తోందో తెలుసునా? ఆమెను విముక్తురాల్ని చెయ్యాలని నేను క్రింద మీద పడుతుంటే తీరికగా ల్యాబ్లో కూర్చొని ఐఎమ్ సారీ అంటున్నావు. ఎదురుగా ఉంటే ఓ తెలుసును, నా నోటి మీద కొట్టేవాడివి. మా ప్రయత్నం మేం చేస్తున్నాం. ఓ అబ్బో, ల్యాబ్లో కూర్చొని ఇట్లాంటి సమస్యల్ని సృష్టించే ప్రయోగాల్ని చేస్తుంటారు. మా బోటి వాళ్లకు బంగారు సంకెళ్లతో బంధాలేస్తారు. ఇంకా పెళ్ళి ఎన్ని రోజులున్నదో తెలుసునా? ఓ 5 రోజులు. ఇవాళ నేనే స్వయంగా అందరికీ కార్డులు పంచాను. సాయంత్రం శోభకు కార్డు. అఫ్కోర్స్ నీది ఇవ్వటానికి వెళ్తున్నాను. పెళ్లి పనుల్లో సహాయం చేయాలి కూడా. మధు మాట్లాడలేదు. ఉన్నావా? చావలేదు. మధు, బీ బ్రేవ్. అంతకన్నా ఏమీ చెప్పలేను. కోటి ఫోన్ పెట్టేశాడు. కోటి కోటి అని అరిచి మళ్ళీ డయల్ చేశాడు. అటువైపు రింగ్ అవుతోంది. ఎవ్వరూ తీయలేదు. అంటే కోటి అక్కడే ఉన్నాడు, అయినా ఎత్తటం లేదు. కసిగా ఫోన్ని క్రెడిల్ మీద పెట్టి విసురుగా వెళ్ళిపోయాడు. అదే రాత్రి 10 గంటలు దాటింది. మధు ఆలోచిస్తున్నాడు. రేపు శోభను కదపాలి. ఆమెలో మార్పు తేవాలి. ఎట్లా? పెళ్లి చేసుకోను అంటే ఊళ్ళో అందరికీ కార్డులు చేరిపోయి ఉంటాయి. ఈ సమయంలో తల్లిదండ్రుల గౌరవాన్ని నిలబెట్టాలని తప్పక అనుకుంటుంది. ఈ పెళ్లి కాకపోతే అమ్మ నాన్న కృంగిపోతారని తెలుసును. తనకు కావలసిన పెళ్లి వస్త్రాలు, నగలు కొన్నారు. ఇంటికి సున్నాలు, రంగులు వేయించారు. కావలసిన సరుకు కొన్నారు. వారి దుఃఖాన్ని చూడలేదు. నేనంటే ప్రేమ కనుక నా మాట వింటుంది. కానీ ఇది పిరికితనం. తన అల్పత్వం కాదా? ఆమెను ఇలా బెదిరించి పెళ్లి చేసుకుంటే శోభ తనను గౌరవిస్తుందా? పెళ్ళయిందిగా, వెళ్ళిపోతున్నాను అని తిరగబడితే? మధు దుప్పట్లో ముడుచుకుపోయాడు. మరి ఏ ఇతర ఆలోచనలు రాకూడదు అన్నట్లు. అలసట అతడి మీద మత్తుమందు చల్లింది. మరుసటి రోజు నిద్ర లేవగానే ఇంట్లో సందడి కాస్త ఎక్కువగా ఉన్నట్లు పసిగట్టాడు. ఆ రోజు మంగళవారం. ఇంకా మధ్యలో తన పెళ్లికి 3 రోజులుంది. ఇంకా కొన్ని రోజులుంటే బావుండును అనిపించింది. నిద్ర లేచినట్లు తెలియగానే మాధవి మరికొంతమంది ఆడపిల్లలు గోలగా నవ్వుతూ గదిలోకొచ్చారు. వీళ్లంతా ఎవరన్నట్లు చూశాడు. మధు అన్నయ్య అంటూ బిలబిలమని ఆ నలుగురి మంచం మీద కూర్చున్నారు. అరే, ఎంత వాళ్ళైపోయారమ్మా మీరు! మిమ్మల్ని చూసి 2 ఏళ్లైంది అన్నాడు లేచి కూర్చొని తాపీగా ఒక్కొక్కరిని చూస్తూ. మాకు స్ట్రైక్. ఇంకేం, ముందుగా వచ్చేశాం. ఇవాళ ప్రోగ్రాం తెలుసునా? వదిని చూడటానికి వెళ్తున్నాం. నువ్వు వస్తావా? రాను, ఆఫీసుంది. అన్నయ్య, ఈ రోజు నుండి సెలవు పెట్టావుగా అంది మాధవి. అవును కదూ. అయినా అట్లా వెళ్తే ఏం బాగుంటుంది? బాగానే ఉంటుంది. మేమంతా ఉదయాన్నే వెళ్ళి ఫోన్ చేశాం. భోజనానికి ఉండిపోమ్మన్నారు. మాధవి అంది. ఇకనేం, వెళ్ళిరండి. నువ్వు రావా? నాకెన్నో పనులున్నాయి అంటూ దుప్పటి తన్ని లోపలికి వెళ్ళిపోయాడు. మధు బాత్రూంలో నుంచి బయటికి రాగానే వార్త అందింది. ఎవరో జెన్నీ అట నీకోసం వచ్చాడు. మధు గబగబా వెళ్తూ ఎందుకు అనుకున్నాడు. ఏదైనా ముఖ్యమైన కబురుంటే కోటి వస్తాడు, జెన్నీ రాడు. జెన్నీ మధును చూసి కులాసాగా నవ్వాడు. గుడ్ మార్నింగ్ మధు గారు. మీ ఇంటికి పెళ్లికల వచ్చింది. మీరే ఇంకా నిద్రపోతూనే ఉన్నారు. ఎవరో ట్రేలో కాఫీ కప్స్ తెచ్చి ఇద్దరికి అందించి వెళ్ళారు. జెన్నీ కాఫీ తాగుతూ మెల్లగా అన్నాడు. డాక్టర్ ప్రబోధ్ మీకు ఒక ఉత్తరాన్ని రహస్యంగా ఇవ్వమన్నారు. మధు తాగుతూ అటు ఇటు చూశాడు. ఆ గది బజారులా ఉంది. ఎవరో ఒకరు వస్తూ పోతూ ఉన్నారు. మామూలుగా ఇచ్చేయి, లోపలికి వెళ్ళి చూస్తాను. గూఢాచారులు రహస్యాలను అందించినట్లు కవర్ అందించాడు జెన్నీ.
దాన్ని పెట్టుకోవటానికి జేబు లేదు. మామూలుగా పట్టుకొని కాఫీ తాగి మెల్లగా లేచాడు. జవాబు మెల్లగా అడిగాడు. ఉంటాను, చదివి రండి. మధు తన గదిలోకి వెళ్ళి బాత్రూంలోకి దూరి తలుపు వేసుకున్నాడు. కవర్ చూశాడు. సీల్ వేసి ఉంది. దాని మీద తన పేరు లేదు. ఆత్రంగా తెరిచాడు. మొదట ఒక తెల్ల కాగితం వచ్చింది. దాన్ని తీశాడు. మధు, మనసులో దాచుకో, అవసరపడకు, శోభకు చెప్పకు. ఏమిటి? ఏం చెప్పకూడదు? కవర్లోంచి మరొక చిన్న కవర్ తీశాడు. ఆ ఉత్తరం స్టాంప్ చూడగానే అతడికి తెలిసిపోయింది. ఆత్రంగా గాబరా పడుతూ గబగబా తెరిచి చదివాడు. అందులోని విశేషాలేమిటో గాని మధును ఒక విధమైన నిర్లిప్తత ఆవరించింది. కసిగా మడిచి కవర్లో కుక్కినట్లు పెట్టాడు. ఒకవైపు కొంత రిలీఫ్డ్గా ఉన్నప్పటికీ మరొక వైపు హృదయభారం తగ్గలేదు. మరోసారి డాక్టర్ ప్రబోధ్ నోట్ చదివాడు. ఆయన ఎందుకిలా రాశాడు? బాత్రూమ్ తలుపును ఆనుకుని ఆలోచించాడు. అతడికి దానిలోని అంతరార్థం మెల్లమెల్లగా బోధపడింది. మధు బయటికొచ్చి ఉత్తరాల్ని భద్రంగా దాచి తాళం వేశాడు. జెన్నీ దగ్గరికొచ్చాడు. డాక్టర్ ప్రబోధ్ గారు చెప్పినట్లు చేస్తానని చెప్పు. అప్పటికే జెన్నీ టిఫిన్ తిన్నాడు. థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోయాడు. మధు టిఫిన్ తీసుకుని తయారై వెళ్ళి శోభకు ఫోన్ చేశాడు. శోభ, నేను... మధు, ఏమిటి రాలేదేం నిన్న? మధు నవ్వుకున్నాడు. ఎదురు చూశావా? శోభ నవ్వింది. కానీ ఆ నవ్వులో ఏదో అపశృతి ధ్వనించింది. అంది. శోభ, ఇంకా 3 రోజులు మనసు మార్చుకోలేవా నా కోసం? మధు, ప్లీజ్ నన్ను బలవంతం చేయకు. అంతే, ఫోన్ డెడ్. మధు ఆ ఫోన్ వైపు నిశ్చలంగా చూశాడు. తన ప్రేయసి మాటల్ని అది ఎందుకు వినిపించడం లేదు? బాధగా పెట్టేశాడు. దగ్గర బంధువులు ఒక్కొక్కరే దిగుతున్నారు. మధు ఏదో వంక పెట్టి స్కూటర్ తీసుకుని వెళ్ళిపోయాడు. శోభను ఏకాంతంగా కలుసుకోవాలి. వారింట్లో కూడా బంధువులు ఒక్కొక్కరే దిగుతున్నారు. ఏం చెయ్యాలి? కోటికి ఫోన్ చేస్తే? కోటి తన ల్యాబ్లో ఉంటాడు. అయినా ఆమెను చూడాలి. తన వేదనను ఆమె గుర్తించాలి. మధు వెళ్ళాడు. మిసెస్ ప్రబోధ్ వచ్చింది. కూతురు పెళ్లి కాబోతున్నది. ఆమె ముఖంలో ఉండవలసినంత ఆనందం లేదు. మధును చూచి ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. మధు, బాబు, శోభ ఇంట్లో లేదు. చుట్టల అమ్మాయిలతో అలా వెళ్ళింది. మధు 1 గంట 2 గంటలు కూర్చున్నాడు. ఇంతలో తన చెల్లి బృందం రావటంతో ఇక లాభం లేదని వాళ్లకు టాటా చెప్పి అత్తగారికి చెప్పి నిరాశతో వెళ్ళిపోయాడు. ఇల్లు చేరి మరొక మారా ఉత్తరాన్ని చదువుకున్నాడు. ఇప్పుడు మనసు కొంత శాంతించింది. భోంచేసి పడుకున్నాడు. మరుసటి రోజు పెళ్లి కొడుకుని చేస్తున్నారు. పందిరి డెకరేషన్లో మునిగున్నారు చాలామంది. మధుకు అలసట. మెల్లగా నిద్రలోకి జారిపోయాడు. ఎంతసేపైందో ఎవరో తట్టి లేపుతున్నారు. ఎదురుగా మాధవి. అన్నయ్య, నిన్ను వెంటనే బయలుదేరి రమ్మన్నారు మీ అత్తగారు. ఎందుకు? ఏమో గాని ఆమె చాలా ఆందోళనగా ఉన్నారు. మీరు శోభను చూసి భోంచేసి చూశాం చేశాం, కానీ వదిన ఎక్కువ మాట్లాడలేదు. 5 నిమిషాలన్నా మాతో లేదు. కారేసుకుని వెళ్తుంటే వాళ్ళ తమ్ముడు వెంట వెళ్ళాడు. మధు లేచి తయారై వచ్చాడో లేదో వ్యాన్ వచ్చి ఇంటి ముందాగింది. జెన్నీ రమ్మన్నట్లు సైగ చేశాడు. డాక్టర్ ప్రబోధ్ మిమ్మల్ని వెంటనే తీసుకురమ్మన్నారు. ఎందుకు? తెలీదు. మధు ఇంట్లో చెప్పి వెంటనే వ్యాన్ ఎక్కాడు. తల్లిదండ్రులకు బంధువులకు ఆశ్చర్యంగా ఉంది. మధు ఎందుకు ఇట్లా తిరుగుతున్నాడో వాళ్ళకు అర్థం కావటం లేదు. వచ్చిన ఆడపిల్లలు శోభను గూర్చి అంత మంచి రిపోర్ట్ ఇవ్వలేదు. ఒకళ్ళిద్దరూ చెవులు కొరుక్కుంటున్నారు. అప్పుడు సాయంత్రం 5:30 దాటింది. మధు వెళ్ళగానే డాక్టర్ ప్రబోధ్ విజిటర్స్ రూమ్ నుండి బయటకొస్తూ కనిపించాడు. కానీ మధు కోసం ఆగలేదు. ఆయన గబగబా ముందుకెళ్ళిపోయారు. మధు విజిటర్స్ రూమ్ సమీపిస్తుండగా కోటి బయటకొచ్చాడు. హలో మధు. ఏమిటి? ఎందుకు రమ్మన్నారు? కోటి ముఖంలో కనబడని చీకటి తెర. తెలీదు, కానీ శోభ ఇంకో 10 నిమిషాలకు ఇక్కడికొస్తుంది. ఎందుకు? ఏమో, నీకు కబురు పంపి ఇక్కడికి వచ్చేలా చేయమంది. వస్తాను, ల్యాబ్కి వెళ్ళాలి. మధు చికాగ్గా కోపంతో అసహనంగా చూస్తూ వెళ్ళిపోతున్న కోటిపై పళ్ళు నూరాడు. తలుపు మెల్లగా తోసి లోపలికెళ్ళాడు. అతడి చూపు ఎదురుగా ఉన్న నల్ల గాజు కిటికీల మీద ఉంది. కానీ ఏదో అలికిడికి చటుక్కున తల తిప్పి చూశాడు. సంభ్రమంతో త్వరితగతిని అడుగులేస్తూ శోభ అన్నాడు. ఆమె చేతుల్లో ఉత్తరం ఉంది. ఆమె మెల్లగా తల తిప్పి చూసింది. కన్నీటి ధారలతో ఆమె ముఖం తడిచి దీనాతి దీనంగా ఉంది. ఆమె ఎర్రని లేత పెదవులు పంటి క్రింద నలుగుతున్నాయి. ఆమె నా విధంగా చూసిన మధు హృదయం ఆక్రోశించింది. శోభ అంటూ చేతులు చాచి ఎదురు చూశాడు. ఆమె రాదు. కనీసం 1 గజం దూరంలో ఆగుతుంది. కానీ శోభ మరుక్షణంలో అతడి బాహుబంధంలో ఇమిడిపోయింది. మధు హృదయం ఉద్వేగంతో ఆనందాతిశయంతో ఉప్పొంగింది. శోభ శోభ అంటూ ఆమె హృదయానికి హత్తుకున్నాడు.
ఆమె జుత్తులోకి వేళ్లి పోనిచ్చి ఆమె తలను తన చెక్కిళ్లను దూర్చి శోభ అంటూ ఉంటే మధు అంటూ అతన్ని అల్లుకుపోయింది. ఆమె తలను మెల్లగా వెనక్కి వంచి మంచు బిందువులతో తడిచిన గులాబీ మొగ్గల్లాంటి ఆమె కనురెప్పల మీద ముద్దు పెట్టుకున్నాడు. వారిరువురు కొంతసేపటికి తమ భావోద్వేగాన్ని అణుచుకున్నారు. మధు ఆమెను మెల్లగా కూర్చుండజేసి తన పక్కలో కూర్చొని ఆమె భుజం చుట్టూ చెయ్యి వేసి, శోభ, థ్యాంక్ యూ. మధు, ఐ లవ్ యూ. నిన్ను మానసికంగా చిత్రహింస పెట్టాను. మన ఇరువురి ప్రేమకు పెద్ద పరీక్ష. శోభ, పెళ్లికి ముందు ఈ మాట వినాలని ఎంతగా కోరుకున్నానో ఆ భగవంతుడికి తెలుసు. ఈ మారు ప్రప్రథమంగా ఆమెను తన వైపుకు తిప్పుకొని ఆశగా ఆత్రంగా పెదవులు అందుకున్నాడు. శోభ పెదవులు సిగ్గుతో ముచ్చటగా విచ్చుకున్నాయి. ఆమె కళ్ళు మత్తుగా వాలిపోయాయి. ఈ మధుర క్షణాలు మారిపోతాయేమో అన్నంతలో వారిరువురు ఒకరినొకరు హత్తుకుపోయారు. శోభ ఏదో చెప్పాలని పెదవులు కదిపితే తన పెదవులతో అడ్డగిస్తున్నాడు. చివరికి శోభ మెల్లగా విడిపించుకొని, మధు, చెప్పని. వద్దు వద్దు, మాట్లాడకు. ఆమె నవ్వింది. క్రింద పడిన ఉత్తరాన్ని అందించింది. మధు దానివైపు ఒక్క క్షణం చూసి, నాకు తెలుసు. తెలుసా? ఎలా? నాన్న చెప్పారా? అవును, ఒక కాపీ పంపారు. నీకు చెప్పొద్దని కొంత సహనం వహించి వేచి ఉండమన్నారు. నాకు చెప్పకుండా. ఆమె కనుబొమ్మలు చిట్లించింది. ఆలోచించి శోభ, ఎందుకొద్దన్నారో. శోభ ఆలోచించింది. అవును మధు, నాన్న చర్యలోని అర్థం బోధపడుతోంది. ఆంటీ ఆస్ట్రేలియా నుండి రాసింది. తను రావటం లేదు. సరికదా, నన్ను పెళ్లి చేసుకుని మనిద్దరినీ హాయిగా సంతోషంగా ఉండమని ఆశీర్వదిస్తూ రాసింది. ఈ ఉత్తరం వారం క్రితమే అందింది. ఆమె ఆగింది. కోటిని అడిగాను ఆమె మనసు ఎందుకు మార్చుకున్నదని. ఆ మెల్బోర్న్ కేసు గురించి, ఆ భ్రూణాన్ని నాశనం చేయండి అన్న ఉత్తరాలు చాలా వచ్చాయట. ఒక బిడ్డ సరియైన వాతావరణంలో పెరగాలి. అప్పుడే ఆ బిడ్డ సంఘంలో మానవుడికి ఉండవలసిన ఫైనల్ క్వాలిటీస్లో పెరుగుతాడు. ఒక తల్లి ఒక తండ్రికి సంబంధించిన అంశాలు కేవలం వారికే పరిమితం. ఆ భ్రూణం పెరగవలసిన చోటు తల్లి గర్భం. అది లేకపోతే దాన్ని నాశనం చేయటమే. డాక్టర్ ప్రబోధ్ ఆమెకు రాశారు. అంతేకాదు, రాజుగారు కేబుల్ పంపారట ఈ ప్రయత్నం నుండి విరమించుకోమని. నాకు చెప్పలేదు అంది బాధగా. అయితే నీలో ఈ మార్పు? ఆత్రంగా అడిగాడు. నువ్వు మెడ్రాస్ వెళ్ళొచ్చాక నాన్న, కోటి నీ సంభాషణను టైప్ చేశారు. నువ్వు చెప్పింది ఒక్క పొల్లు పోకుండా అంతా అందులో ఉంది. నాన్న నన్ను ప్రతిరోజు ఇక్కడికి తీసుకుని వచ్చి వినిపించేవారు. మధు ఆశ్చర్యంతో చూశాడు. అలాగా? వారిరువురు ఎంత స్వార్థపరులో, ముఖ్యంగా కమలమ్మ ఎంత కఠినంగా మొండి పట్టుదలతో స్త్రీ జీవితంలో చెలగాటమాడుకోవాలన్న తాపత్రయమే కనపడింది. ఆమె ఎంత చులకనగా మాట్లాడింది. అదే నిన్ను మార్చింది. సంతృప్తిగా నవ్వాడు. కానీ శోభ తలడ్డంగా ఆడించింది. అది కాదు అని మధు కళ్ళల్లోకి సూటిగా చూసింది. ఆమె కళ్ళను కన్నీటి పొరలు కమ్ముకున్నాయి. కాదు, వారి ప్రతి ఒక్క వాదనకు జవాబుగా నన్ను గురించి బాధపడ్డావు. నేనేమైపోతానో, నా భవిష్యత్తు చీకటిమయం అవుతుందేమో అని అనుక్షణం ప్రతి మాటలో ద్యోతకమైంది. నా గురించి నువ్వు ఎంత మానసిక వ్యధకు లోనై, నా కోసం, నా సుఖ సంతోషాల కోసం ఎంతసేపు ఎన్ని మార్గాలను సూచిస్తూ ఓడిపోయినా తాపత్రయపడుతుంటే నాకు కనువిప్పు కలిగింది. నిన్ను ప్రేమిస్తున్నాను. నీకు నేనుగా అర్పించుకోవాలి అని నిర్ణయించుకున్నాను. అందుకే నన్ను వాళ్ళు స్వేచ్ఛగా వదిలేశారని నాన్న చెప్పలేదు. అబ్బా, పీడ వదిలింది. ఇప్పుడు నేను మధును పెళ్లి చేసుకుని హాయిగా ఉండొచ్చు అన్న తలంపు కంటే నేను మధును ప్రేమిస్తున్నాను. మధుకు నేనే సర్వస్వం. నాకు మధు సర్వస్వం. పెళ్లి చేసుకుంటాను. వారి నుంచి విముక్తి కోరుతాను. ఈ విధమైన మార్పు నాలో రావాలని అమ్మా నాన్న ఆశించారు. దానికి నేను ప్రాధాన్యత ఇవ్వకూడదు. నీకు ఈ పెళ్లికి ప్రాధాన్యత ఇవ్వాలి అని ఆశించారు. నాలోని బాధ ఎవ్వరికీ చెప్పుకోలేకపోయాను. ఒక పిచ్చిదానిలా ప్రవర్తించాను. మాధవికి బాధగా ఉండి ఉంటుంది. ఆమె కన్నీరు తుడిచి ఆమెను పొదివి పట్టుకున్నాడు. తలుపు మీద ఎవరో కొట్టారు. ఇద్దరు ఎడమై కూర్చున్నాక కాసేపటికి తలుపు తోసుకొని డాక్టర్ ప్రబోధ్ వచ్చాడు. చేతుల్లో పాప. నాన్నా, సార్ అంటూ ఇద్దరు వెళ్ళి ఆశ్చర్యంతో ఆ బేబీని చూశారు. ఆయన హాయిగా నవ్వారు. ఆ నవ్వు గుండెల్లోంచి స్వేచ్ఛగా వచ్చి గగనసీమల్లోకి ఎగిరిపోతున్నట్లుగా ఉంది. మధు వచ్చాక రాజుగారు టెలిగ్రామ్ పంపారు ఒక బేబీని చూడమని. అలా చూడకండి, వీడు టెస్ట్ ట్యూబ్ బేబీ కాడు. తల్లిదండ్రులున్నారు, పోషించలేక పెంపకానికి ఇచ్చారు. ఇవన్నీ లాయర్ చూసుకుంటాడు. ఆయన కూతురు చేతిలో పిల్లవాడినుంచాడు.
కమలమ్మ దాదాపు పిచ్చిదానిలా ఉందట. అప్పుడే అనుకున్నాను సార్, మధు అన్నాడు. పిల్లవాడు 2 నెలలవాడు, ఆరోగ్యంగా ఉన్నాడు. శోభ, ఒక్క ప్రశ్న. ఆ రోజు మెటర్నిటీ హాస్పిటల్ ఆ సంఘటన నీలో ఏ విధమైన మార్పు తేలేదా? శోభ ఆ చిన్ని బుల్లి కళ్ళను చూసి నవ్వి ఆ తరువాత మధు కేసు చూసింది. ఏమో కానీ ఎక్కడో మారుమూల హృదయంలో సన్నని ఆరని మంట ఉండేది. ఆయన మధుకు ఒక ఉత్తరం అందించి కూర్చున్నాడు. అది గుర్రాజు గారు రాసిన ఉత్తరం. తను రెండవసారి వాళ్ళని ఒప్పించడానికి వెళ్ళిన తేదీ వేసింది. అంటే తను వచ్చిన తర్వాత ఆయన రాసుంటారు. మధు చాలా కృంగిపోయి లోకంలో అన్నీ పోగొట్టుకున్న వాడిలా వెళ్తుంటే నాకు జాలి వేసింది. మధు మాటల్ని పునరావృతం చేసుకున్నాను. అతడు శోభను ప్రాణప్రదంగా ప్రేమిస్తున్నాడు. అతడు తన భార్య నుండి ఏది పొందాలో దానికోసం శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు. నేను మీరు కూడా మగవాళ్ళం. శోభ మాపై జాలిపడి ఒక విధమైన సుపీరియారిటీ కాంప్లెక్స్తో ఈ పనికి ఒప్పుకున్నది. కానీ మనకు తెలుసు, మనం ఈ రోజుల్లో కూడా స్త్రీని, ఎవ్వరూ ముట్టని కన్యను భార్యగా పొందాలనుకుంటాం. స్త్రీ మగవాణ్ణి సులభంగా క్షమిస్తుంది. అటువంటి విశాల హృదయం మనకు లేదు. నేను ఆ పరిస్థితుల్లో ఉంటే మధులాగే ప్రవర్తించేవాడిని. అన్నింటికన్నా ముఖ్యం, నేను కమలను ఎదిరించి శోభకు స్వాతంత్రం ఇవ్వటానికి పూనుకున్న విషయం. మధు శోభ భవిష్యత్తును గూర్చి బాధపడటం, ఆమె మానసికంగా ఎటువంటి తీవ్ర ఘాతానికి లోనవుతుందో అని బాధపడ్డాడు. అనుక్షణం అదే పాయింట్ మీద నుంచున్నాడు. స్వార్థపరులం, క్షమించండి. కమల ఒక విధమైన కలల హర్మ్యాలలో నివసిస్తోంది. ఆమె రాను రాను దిగజారిపోతున్నది. వెంటనే ఒక బేబీని పెంపకానికి ఏర్పాటు చేయవలసింది. శోభను వీళ్ళిద్దరూ ఒప్పించినప్పటి నుండి నేను వద్దు అని మా చెల్లిని బ్రతిమాలుతూనే ఉన్నాను. ఆమెకు తన ల్యాబ్ ఒక్కటే ప్రపంచం. అన్ని ఎక్స్పెరిమెంట్లు విజయవంతం కావటమే ప్రధానం. దాని వెనక ఒక మానవ హృదయం ఉంటుందన్న విషయమే మర్చిపోయింది. అభాగ్యురాలైన ఒక తల్లి కోసం శోభ త్యాగం చెయ్యాలనుకున్నది. ఈ రకమైన త్యాగం తన జీవితాన్నే కాక తనలో ఉన్న పరివారం మీద అవాంఛనీయమైన ప్రభావం పడుతుందని ఆమె ఆలోచించి ఉండదు. ఆమె గుడ్డిది. ఆమెకు సంతోషం కలిగించాలి అన్న ఆలోచన ప్రధానంగా ఉంది. మా చెల్లికి అదొక సరదా. తల్లులు తండ్రులు ఈ భూమిపై లేకపోయినా పిల్లల్ని పుట్టించాలని వెర్రి కోరిక. వీరి ముగ్గురిని ప్రోత్సహిస్తున్నట్లే ఉండి నేనెప్పటికప్పుడు వీళ్ళిద్దరినీ విముఖులను చేయటానికి ప్రయత్నిస్తూనే ఉన్నాను. చివరికి విజేతనయ్యాను. ఈ నా ప్రయత్నంలో కమల పూర్తిగా పిచ్చిదైపోయింది. ఆమె స్వెట్టర్ అల్లుతూ కూర్చుని అవిరామంగా మనవడిని గూర్చి మాట్లాడుతూ ఉంది. మీ అందరినీ ఇటువంటి ఆవేదనాభరిత పరిస్థితుల్లో ఇరికించినందుకు క్షమాపణ చెప్పుకుంటున్నాను. ఇప్పుడు నిశ్చింతగా ప్రశాంతంగా కాలం గడపగలను. చిరంజీవి శోభకు, మధుకు నా ఆశీర్వాదాలు. గురురాజు. మధు ఆ ఉత్తరాన్ని చదివాక కొన్ని క్షణాలు తదేకంగా దానివైపు చూశాడు. ఆ తరువాత మడిచి ప్రబోధ్కి అందించాడు. శోభ ఏమిటని అడిగింది. చెప్పవలసింది మాత్రమే చెప్పాడు మధు. ప్రబోధ్ మధు వైపు ఆరాధనగా చూస్తూ హాయిగా దీర్ఘంగా నిశ్వసించి థ్యాంక్ యూ మధు అన్నాడు. మధు చిరునవ్వు నవ్వి మెల్లగా తలుంచాడు. ఆయన బేబీని అందుకుని వెళ్ళిపోతూ అమ్మకు ఫోన్ చేశాను అన్నారు. గదిలో మళ్ళీ ఇద్దరు. మధు ఆమె చెయ్యి అందుకుని ఆమె కళ్ళల్లోకి తరచి చూస్తూ అన్నాడు. నాకేమనిపిస్తోందో తెలిసినా శోభ, అదేదో గాంధర్వ వివాహం పద్ధతి. శోభ మధును దూరంగా తోసి చిలిపిగా నవ్వింది. అట్లా అయితే జెన్నీ వ్యాన్లో వెళ్ళిపోతాను. మధు గలగల సెలయేర్లా నవ్వాడు. ఆమె చెయ్యి పట్టుకుని బయటికి వచ్చాడు. కారిడార్ నిర్మానుష్యంగా ఉంది. స్తంభాల నీడల్ని ఆ తర్వాత వెలుగును దాటుకుంటూ వచ్చారు. చౌకీదార్ తలుపు తీసి వాళ్లను బయటికి పంపి తాళం వేశాడు. మధు ఆమె చెయ్యి విడవకుండా ఒకమారు వెనక్కి తిరిగి నుంచున్నాడు. విద్యుత్ దీపకాంతిలో సింహద్వారం తలుపులు మెరుస్తున్నాయి. అద్దాల్లో దీపకాంతులు ప్రతిఫలిస్తున్నాయి. ఆమె నడుం చుట్టూ చేయి వేసి శోభ, ఒకనాడు ఈ ద్వారం చూస్తే నాకేదో భయం, సంకోచం, అయిష్టం కలిగేవి. కానీ ఈనాడు స్వర్గద్వారంలా కాంతివంతంగా మెరుస్తోంది. ఆమె వైపు తిరిగి అన్నాడు. ఇక మరెన్నడూ జరిగిన విషయాల్ని మనం మననం చేయకూడదు, సరేనా? ఆమె మందహాసం చేస్తూ తలూపింది. ఆమె విశాల నేత్రాలలోని తడిలో వినూత్నమైన వెలుగు తళుక్కుని మెరిసింది. సమాప్తం. అనురాగ తరంగాలు నవల సమాప్తం. మరో మంచి నవలతో మళ్ళీ కలుసుకుందాం.